హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే ఈ వీడియోలో డిఎల్ఎఫ్ మార్నింగ్ టైం స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. సో మీరు చేయాల్సింది వచ్చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ అలానే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసి ఆల్ లో పెట్టుకుంటే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి అయితే వస్తుంది. సో మామ, మనం అయితే డిఎల్ఎఫ్ కి ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. మీకు ఇంతక వీడియోలో ఒక రెడ్ కలర్ బస్ కనిపించింది కదా, అది వచ్చేసి కర్ణాటక బస్ అనమాట. ఇటువైపు లొకేషన్ అంతా చూడండి మామ, చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. కొంచెం అటు ఇటుగా సిటీకి దూరంగానే అయితే ఉంటది ఈ లొకేషన్ అయితే. సో ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి హెచ్సి తెలుసు కదా, హైదరాబాద్ లో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో ఎంతమందికి తెలుసు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి? ఇదివరకు ఈ తెలంగాణలో చాలా గొడవలు అయితే జరిగాయి కదా ఈ హెచ్సి గురించి. చెట్లు అవి కొట్టేస్తున్నారని చెప్పి చాలా గొడవలు అయితే జరిగాయి కదా. సో అదనమాట ఈ లొకేషన్ అయితే. ఇక్కడ నుంచి డిఎల్ఎఫ్ కి వెళ్ళడానికి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మామ. సో ఇది వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. బయట నుంచి అయితే చూడడానికి బాగుంది మామ, లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేసి చూద్దాం లోపలికి అయితే వెళ్ళడానికి. సో ఇదే రూట్ లో టీసీఎస్ ఆఫీస్ కూడా అయితే ఉంది. వీలైతే మీకు అది కూడా అయితే చూపించడానికి ట్రై చేస్తా. సో ఇక్కడే మామ టీసీఎస్ ఆఫీస్ అయితే లోపలికి అయితే ఉంటది. ఆఫీస్ వచ్చేసి టీసీఎస్ ఇక్కడే కాదు, హైదరాబాద్ లో చాలా చోట్ల అయితే ఉంది. ఫైనల్లీ మనం అయితే డిఎల్ఎఫ్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్దగా, ఇదే అనమాట డిఎల్ఎఫ్ అయితే. డిఎల్ఎఫ్ అని లోగో కూడా అయితే ఉంటది, చూడండి చూపిస్తా. సో మా చూస్తున్నారు కదా, డిఎల్ఎఫ్ సైబర్ సిటీ @ హైదరాబాద్ అంట. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మొత్తం అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. సో మనం వచ్చింది మార్నింగ్ కదా, అందుకని చెప్పి చాలా వరకు క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడైతే చూడండి మామ, దమ్ బిర్యానీ కోసం వాటర్ అండ్ అలానే చికెన్ అయితే మ్యారినేట్ చేసి రెడీగా పెట్టుకున్నారు. సో మనం వచ్చిన స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నేమ్ వచ్చేసి సీజ్లింగ్ గ్రిల్స్ అంట. చైనీస్ స్టైల్ మామ ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అయితే అవుతుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కి అయితే చాలా వరకు సాఫ్ట్వేర్ వాళ్ళే వస్తూ ఉంటారు మామ. ఇక్కడ మెనూ అయితే చూడండి, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సో మనమైతే 1/2 ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చెప్పాం. కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ అంట. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే పర్లేదు మామ, బాగుంది. ఇంకా ఫుడ్ తినేసి అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలే. సో మనం వచ్చింది మార్నింగ్ కదా, అందుకే స్ట్రీట్ ఫుడ్స్ అవి కొంచెం తక్కువగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నైట్ టైం వచ్చి ట్రై చేద్దాం. సో ఇది మామ డిఎల్ఎఫ్ అయితే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలానే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి.